హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డబుల్ స్మార్ట్ సినిమా వచ్చేసింది. ఆ సినిమా ఎలా ఉంది, ఏంటి, ఎంత కిరికిరి క్రియేట్ చేసింది అనేది చూద్దాం. పూరి జగన్నాథ్ చాలా రోజుల నుంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత మళ్ళీ మరొక హిట్ లేదు పూరికి. లైగర్ తోటి బాగా దెబ్బతినిపోయాడు. అది మొత్తం దేశం మొత్తాన్ని వాట్లాగా అన్నాడు, కానీ అది అవ్వలేదు. చివరికి ఆయనకే బెడ్స్ కొట్టింది. అయితే ఇక కంబ్యాక్ కోసం చూస్తూ ఉండగా మళ్ళీ తన పాత ఐడియాని బయటకు తీశాడు. అదే ఇస్మార్ట్ శంకర్ ఐడియా. సో ఆ డబుల్ దిమాక్ ఐడియా ఏదైతే ఉందో ఆ దిమాక్ ఐడియాని పెట్టుకొని తన దిమాక్లో మంచి కథ రాసుకుని మొదలెట్టేశాడు. సినిమా అయితే ఆ ట్రైలర్ తోటే మంచి హైప్స్ క్రియేట్ చేసింది. మరి హైప్స్కి తగ్గట్టు ఉందా లేదా అనే క్వశ్చన్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆ ట్రైలర్లో చూపించిన మాస్ ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్యాన్స్కి బాగా ఎక్కాయి. కానీ కామన్ ఆడియన్స్కి వచ్చేసరికి రెగ్యులర్ పూరి స్టైల్లో ఏదైతే కొడుతూ వస్తున్నాడో అదే కొడుతున్నాడే అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ థియేటర్లో కథ చూస్తే కదా అందరికీ క్లారిటీ వచ్చేది. ఈరోజు ఆ సినిమా బయటకు వచ్చేసింది. స్పెషల్ షోస్ పడ్డాయి ఈరోజు. సో ఆ షోస్ రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. దీంతోపాటు అసలు ఆ సినిమాలో ఏమేమి విషయాలు ఉన్నాయనేది మాట్లాడుకుందాం. డబుల్ స్మార్ట్. సో ఫస్ట్లో ఏ కాన్సెప్ట్ ఉందో అదే కాన్సెప్ట్తో వచ్చాడు. అదొక్కటే ఈ సినిమాలో రిపీట్ అయిన థింగ్ అనమాట. సో ఇస్మార్ట్ శంకర్లో ఏదైతే ఆ చిప్ అవతల వ్యక్తి బ్రెయిన్ నుంచి మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక చిప్పు, ఆ ఐడియాస్ని దాన్ని ఇతనిలో పెట్టడము, సో ఇతనిలో ఒక డ్యూయల్ క్యారెక్టర్ అనేది బయటికి రావడము హీరోలో. సో ఆ క్యారెక్టర్ బిహేవ్ చేయడం అదంతా కూడా ఫస్ట్ సినిమాలో చూసాం. అదే పద్ధతిలో ఈ సినిమాలో కూడా అదే తీసుకొచ్చాడు. సో ఫస్ట్లోనే ఎలా ఉంటుందంటే హీరో మామూలుగా తన యాజ్ యూజువల్ లైఫ్ స్టైల్ సాగిపోతూ ఉంటుంది. సో అట్లా వెళ్తున్న టైంలో కట్ చేస్తే విలన్ ఎంట్రీ ఇస్తాడు. సో పవర్ఫుల్ విలన్, అది మోస్ట్ వాంటెడ్ నొటోరియస్ క్రిమినల్. సో ఇతను ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇతని కెపాసిటీని గమనించి వాళ్ళిద్దరికీ లడాయి స్టార్ట్ అయిపోయి ఇక లాభం లేదని చెప్పి విలన్ ఏం చేస్తాడంటే ఈ హీరోలోనే వాడు అనుకొని చేయాలనుకున్న పనులు చేయించాలంటే వీడే కరెక్ట్ అని చెప్పేసి వాడికి చిప్పు పెట్టేస్తాడు. సో ఆ చిప్పు పెట్టిన తర్వాత దాని నుంచి హీరో ఎలా సఫర్ అయ్యాడు, తర్వాత అతనికి తిరిగి ఎలా దెబ్బ కొట్టాడు అనేది కాన్సెప్ట్. సో సినిమా అయితే మాత్రం చాలా నీట్గా, చాలా పకడ్బందీగా పూరి స్టైల్లో మొత్తం హై వోల్టేజ్తో తీశాడు. ఈ పూరి అంటేనే హై వోల్టేజ్ కదా, దానికి ఏమాత్రం తగ్గలేదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ అదిరిపోయాయి. సో మార్ముంతా చోట్ చింత సాంగ్ అయితే థియేటర్లో గట్టిగా పేలింది. దీంతోపాటు ఒక మణిశర్మ బీజిఎం యాజ్ యూజువల్ సూపర్ వచ్చింది. దీంతోపాటు కెమెరా ఒక పూరి స్టైల్లో మొత్తం జిగ్జాగ్ కటింగ్స్ కానీ, సో ఎడిటింగ్లో పూరి స్టైల్ ఒకటి ఉంటుంది కదా, సో ఆ స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ ఫాస్ట్ పేస్ ఎడిటింగ్ అనమాట. సో అది కూడా చాలా బాగా కుదిరింది. ఇక హీరోయిన్స్ని ఏ స్థాయిలో వాడాలో ఆ స్థాయిలో వాడాడు. పూరి హీరోయిన్స్ అంటేనే తగినంత ఎక్స్పోజింగు, తగినంత యాక్టింగు, తగినంత క్యారెక్టర్ అన్నట్టుగా ఉంటాయి. సో దేనికి అన్ని సమపాలలో మెయింటైన్ చేసి ఆడియన్స్కు పైసా వసూలు క్యారెక్టర్ అయితే సెట్ చేస్తాడు. అదేవిధంగా ఇందులో కావ్య తాపర్ని చాలా బ్యూటిఫుల్గా చూపించాడు, ఇంకా గ్లామరస్గా చూపించాడు. సో సూపర్ అంటే సూపర్ అనమాట. దీంతోపాటు ఈ సినిమాలో కొంచెం డ్రాబ్యాక్స్ ఏంటంటే ఆ శివుడి ఎపిసోడ్ ఏదైతే ఉందో శివుడికి సంబంధించి ఫస్ట్ పార్ట్లో క్లైమాక్స్లో తీసుకొస్తాడు హరం హర అనేది ఒక బ్యాక్డ్రాప్లో అంతా కూడా ఆ కాశీ బ్యాక్డ్రాప్లో. ఇందులో కూడా అదే విధంగా శివుడి బ్యాక్డ్రాప్ తెచ్చాడనమాట. తెచ్చి సేమ్ అదే టైప్ ఆఫ్ హడావుడి చేశాడు. సో అది కాస్త రిపిటేషన్ లాగా, అది కూడా ఇంకొంచెం హై వోల్టేజ్గా కనపడుతుంది. సో అది కొంచెం ఇబ్బందికరం. కాకపోతే అది ఆ టెంపోని ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ టెంపోని మెయింటైన్ చేయడం కోసం ఇది తెచ్చినట్టుగా కనపడుతుంది. సరే, ఇదిలా ఉంటే ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ, ఆ క్లైమాక్స్ ఎపిసోడ్లో ఫైట్ కానీ అదిరిపోయిందనమాట. ఈ సినిమాలో ఫైట్లన్నీ కూడా నిజానికి రామ్ ఇప్పటిదాకా చేసిన దానికన్నా నెక్స్ట్ లెవెల్లో ఫైట్లు చేశాడు. ఈ సినిమాని నిలబెట్టే యూఎస్బీ ఏదన్నా ఉందయ్యా అంటే అవి ఫైట్సే. ఎందుకంటే కంటెంట్ విషయంలో పూరి కొంచెం యాజ్ యూజువల్గా గతంలో సినిమాలతో పోలిస్తే కాస్త బెటర్గానే వచ్చాడు అనుకోండి ఈ సినిమాతోటి. కాకపోతే మరీ అంత బెటర్ ఏం కాదు, ఓకే గుడ్ అనమాట. అంటే ఖచ్చితంగా చూసి ఎంటర్టైన్ చేయగలిగేంత కంటెంట్ అయితే ఉంది. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా కామెడీ బాగా తీసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్లో కొద్దిగా సెంటిమెంట్ కూడా గట్టిగానే రంగరించాడు అనమాట. సో ఇట్లా ఈ సినిమా అన్ని యాంగిల్స్లో చూసుకుంటే ప్రతి యాంగిల్లో కూడా సినిమా సాటిస్ఫై అయితే చేస్తుంది. ఒక కామెడీ కావచ్చు, అలాగే ఫైట్స్ కావచ్చు, ఇక డ్యాన్స్ అయితే రామ్ కుమ్మెవతలు పడేశాడు. సో ఇక సాంగ్స్ మణిశర్మ బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఇక సినిమాటోగ్రఫీ, ఇక పూరి డైరెక్షన్ చెప్పేదేముంది, యాజ్ యూజువల్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తెలంగాణ స్లాంగ్ని, తెలంగాణ అర్బన్ కల్చర్ని, ముఖ్యంగా ఈ అర్బన్ కల్చర్లో ఉండే ఆ స్టైల్ని బాగా చూపించాడు. ఇప్పటిదాకా తెలంగాణలో ఉన్న రూరల్ కల్చర్ని ఎక్కువ హైలైట్ చేస్తూ ఈ మధ్య తెలంగాణ మేకర్స్ సినిమాలు తీశారు. బలగం కావచ్చు, ఇట్లాంటి సినిమాలన్నీ కూడా. కానీ అర్బన్ కల్చర్లో ఏ టైప్లో ఉంటుంది, లైక్ హైదరాబాదీ స్లాంగ్, ఓల్డ్ సిటీ టైప్ కల్చరు, లేదా వరంగల్ స్టైల్ ఆఫ్ కల్చరు, ఇట్లాంటి ఒక అర్బన్ మోడ్ పట్టుకొని దాంట్లో ఒక రామ్కి ఒక స్పెషల్ యాటిట్యూడ్ చూపించి దాన్ని దీంట్లో ఇంకా డబుల్ తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో దానివల్ల ఇది క్యారెక్టర్ కరెక్ట్గా పట్టుకుంది ఆడియన్స్కి. సో ఇక
రామ్ ఫ్యాన్స్ కావచ్చు, అలాగే పూరి ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళిద్దరికీ కూడా ఇది ఫుల్ చిల్ అయ్యే సినిమా. సో అట్లా ఈ సినిమా ట్రీట్మెంట్ ఇచ్చాడు. కొద్దిగా సినిమా ఓవర్ బడ్జెట్ అయింది అన్న టాక్ అయితే వచ్చింది. అయితే థియేటర్లో చూసినప్పుడు సినిమా ఎంత బడ్జెట్ పెట్టాలో అంత బడ్జెట్ కనపడుతూ ఉంది, కానీ మరి ఆ ఓవర్ బడ్జెట్ అనేది కలెక్ట్ అవుతుందా లేదా అన్న ప్రశ్న ఉంది. అట్లాగే ఆ బయర్స్కి సంబంధించి కూడా కొన్ని లడాయిలు ఉన్నాయి కదా. ఈ సినిమా హిట్ అయింది కాబట్టి ఇక పూరికి ఆ లడాయి కూడా సమసిపోయి